ఓం శ్రీ మాత్రే నమః. కార్తీక పురాణం 16వ అధ్యాయం. కార్తీక మాస స్తంభ దీప ప్రవంశ గురించి వశిష్ఠుల వారు చెప్తున్నారు. ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓ రాజా, కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము. ఆ మాసము స్థాన దాన వ్రతాలను చేయుట, సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము. ఎవరు కార్తీక మాసమునందు తనకి శక్తి ఉన్నా దానము చేయరో అట్టివారు ఔరరాది నరక బాధలు పొందుదరు. ఈ నెల దినములు తాంబూల దానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదరు. ఆ విధముగానే నెల రోజుల్లో ఏ ఒక్క రోజు విడవకుండా తులసి కోట వద్ద గాని భగవంతుడి సన్నిధిని గాని దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుటకై గాక వైకుంఠ ప్రాప్తి కలుగును. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుణ్ణి సన్నిధి యందు ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాలు నారికేల ఫలదానము చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానం కలుగును. సంతానము ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరగదు. పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉందురు. ఈ మాసంలో ధ్వజస్తంభునందు ఆకాశ దీపం ఉంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవించుదురు. కార్తీక మాసముయందు ఆకాశ దీపము గాని స్తంభ దీపములు గాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకమగును. ఆకాశ దీపము పెట్టువారు సాలిధ్యానం గాని నువ్వుల నూనె గాని ప్రమిద అడుగున పోసి దీపం ఉంచవలను. దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టలేని వారు, దీపము పెట్టువారిని పరిహాసము చేయువారు చచ్చు జన్మ ముందురు. ఒక కథ కలదు, చెప్పుదును వినుము. దీపస్తంభము విప్రుడగుట. ఋషులతో అగ్రగణ్యుడనే పేరుంది అంతగా మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేయుచుండెను. కార్తీక మాసంలో ఆ ఆశ్రము చుట్టుపక్కల మనులు కూడా వచ్చి పూజలు చేయుచుండెరి. వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపాలు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళిచుంచుండేవారు. ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తాకిన మునులను చూచి, ఓ సిద్ధులారా, కార్తీక మాసంలో హరిహరుదులు ప్రీతి కొరకు స్తంభము దీపం నుంచి వైకుంఠ ప్రాప్తి కలుగును. మనకందరికీ తెలిసిన విషయమే కదా. రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి. హరిహరుదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపం పెట్టుదాం. కావున మనమందరం వెళ్ళి నీటిపాటి స్తంభం తోడుకొని వత్తుము 2 అని పలుకగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్ళి చిలువలు పలువలు లేని ఒక చెట్టు మొదలంట నరికి దానిని తీసుకొని వచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి. దానిపై సాలిధ్యానము ఆవును నేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు ఒత్తు వేసి దీపము వెలిగించితిరి. పిమ్మట వారందరూ కూర్చుండి పటమును చేయుచుండగా పలపలమను శబ్దము వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలై పడి దీపము ఆరిపోయి చెల్లా చెదురైపుండెను. ఆ దృశ్యము చూచి వారందరూ ఆశ్చర్యంతో నిలబడి ఉండేది. అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటికి వచ్చాను. వారి తనను చూచి, ఓయి, నీవెవదివి? నీవి స్తంభం నుండి ఎలా వచ్చితివి? నీ వృత్తి ఏమిటి అని ప్రశ్నించారు. అంత ఆ పురుషుడు వారందరికీ నమస్కరించి, పుణ్యాత్ములారా, నేను కిందటి జన్మనందు బ్రాహ్మణుణ్ణి, జమీందారుణ్ణి. నా పేరు ధనలోభుడు. నాకు చాలా ఐశ్వర్యం ఉందడంట. మందరుడనే న్యాయ విచక్షణలు లేక ప్రవర్తించింది. దుర్బుద్ధులుడే వేదములు చదవక నీ శ్రీహరిని పూజించక దాన ధర్మాలు చేయక మెలిగితిని. నేను నా పరివారంతో కూర్చొని ఉన్న సమయముని విప్రుడైన వచించును ఆశ్రయించును. అతనిచే నా కళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తి మీద వేసుకో మనమని చెప్పి నా దుర్భాషలాన్ని పంపుచుడే వాడును. నేను ఉన్న తాపమునకు కూర్చోబెట్టి అతిథులు నేలపై కూర్చుంట చెప్పడేవాడను. స్త్రీలను పసిపిల్లలను హీనముగా చూచుచుండువాడెను. అందరూ నా చేష్టలు భయపడి వారే కాని నన్ను వరుణ్ణి మందలింపలేకపోయేవారు. నేను చెయ్యి పాపములు హద్దు లేకపోయిండది. దాన ధర్మములు ఎట్టి నాకు తెలియవు. ఇంత దుర్మార్గుణ్ణై ప్రాప్తి ఆస్థాన దశలో చనిపోయి ఘోర నరకమును అనుభవించి 1,00,000 జన్మల మందు కుక్కనై 10 జన్మల మందు కాకినై 5 జన్మల తొండనై 5 జన్మలు పెరపొడిన తరువాత వృక్షం జన్మమెత్తి కారణమను నేను చేసిన పాపములు పోగొట్టుపోతుని. ఇన్నాళ్ళు నీ దయ సమముగా నేను నార రూపమెత్తి జన్మాత్ర జ్ఞాని నైతిని. నా కర్మలు అన్నీయూ మీకు తెలిసినవి. నన్ను
మునింపు అని వేడుకుండను. ఆ మాటలు ఆలకించిన మునులందరూ ఆశ్చర్యంగా ఉన్నది. ఆహా, కార్తీక మాస మహిమమంత గొప్పది అనుగాక. కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింపు సఖ్యము. కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముండి చుండివి. వీటినన్నిటినీ కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశ దేశం నుంచిన మునుజకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును. అందువలనే ఈ స్తంభము ముక్తి కలిగినది. మునులు అనుకొని చుండగా ఆ పురుషుడు మాటలు ఆలకించి, మునుపొంగులారా, నాకు ముక్తి కలుగును మాత్రమే దైవగలదా? ఈ జగమున ఎల్లరూ ఎట్టకు కర్మబంధములు కలుగును అని నశించేటట్లు నా ఈ సంచయము బాపుడని ప్రార్థించును. అక్కడ ఉన్న మునులందరూ తమ నొసడు అంగీకరసముతో, స్వామి, మీరే అతనిని సంచయము తీర్చే సముద్రములు గాక వివరించుడని కోరిరి. అంత నాంగీకరసుడినట్లు చెప్పుచున్నాడు. ఇట్లు స్కాంద పురాణతరంగా వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మండలి షోడశాధ్యాయము 16వ రోజు పారాయణం సమాప్తం. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.